అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి దేశం కోసం ప్రజల కోసం కష్టపడుతున్నారు. మీరు మిలిటరీలో చేరి దేశం కోసం ప్రజల కోసం కష్టపడుతున్నారు. మొత్తం కుటుంబమే బా త్యాగాలు చేసే కుటుంబంలో ఉంది. కరెక్ట్ గా చెప్పారు. త్యాగం ఈ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఆస్తి అని చెప్పాలి. మీరు అన్నయ్య విషయం తీసుకోండి. తన తమ్ముడు కోసం తన ప్రేమని త్యాగం చేశాడంటే చూసుకోండి తను ఎంత గొప్ప త్యాగి అని. పెళ్లి చేసుకున్న తర్వాత మీకు అన్నయ్యకి మధ్యలో ఉన్న ప్రేమ నాకు తెలిసాక నేనెంత మానసిక బాధ అనుభవించి ఇంట్లో నుండి వెళ్ళిపోయాననేది నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. అదే సమయంలో విధి మరొక ఆటను కూడా ఆడుతుంది. తన తమ్ముడి కోసం తన ప్రేమను త్యాగం చేసిన అన్నయ్య తన భార్యతో కలిసి సంతోషంగా లేడు. అన్నయ్య వదినలు బయట ప్రపంచం వరకు భార్యాభర్తలుగా ఉన్నారు తప్పించి వాళ్ళిద్దరికీ మధ్యలో కూల్చలేని ఒక గోడ కట్టుకున్నారు. వాళ్ళు కలిసి బతకుండా ఉండడానికి మీరే కారణం అయ్యారండి. వాళ్ళిద్దరూ కలిసి బతకకుండా ఉండడానికి మీరు నన్నెందుకు నేరస్తురాలు చేస్తున్నారు? శరణ్య వదిన కోరుకున్న భర్తగా విక్రమ్ అన్నయ్య లేడు కదా. శరణ్య కోరికల్ని మీ అన్నయ్య నెరవేర్చాలి. నేనెలా నెరవేరుస్తాను? మా అన్నయ్య మనసులో మీరు ఇంకా ఉన్నారు కదా. ఏమంటున్నారు? అలానే వదిన అనుకుంటున్నారు. మీ వదినకున్న వ్యాధికి నేను కారణం కాదు. వదిన దగ్గర కూడా దానికి మందు లేదు. కాలమే దానికి మందు కావాలి. ఇప్పుడు ఈ విషయాన్ని నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? మనమిద్దరం ఎలా సంతోషంగా ఉండాలనే దాని గురించి మాట్లాడండి. నాలో ఏమేం లోపాలున్నాయి, మీలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి, వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మీ వదిన జీవితం గురించి ఈ బెడ్రూమ్లో మాట్లాడకూడదని నేను అనుకుంటున్నాను. మా వదినే లేకపోతే ఇవాళ నేను మీకు తిరిగి దక్కేవాడిని కాదు. అన్నయ్య తన ప్రేమను త్యాగం చేయలేదంటే మీరు నాకు భార్యగా దక్కేవారు కాదు. వాళ్ళిద్దరూ లేకపోతే మనం ఇద్దరూ లేనట్టే. అయ్యుండొచ్చు, కానీ అందుకని నేనేం చేయాలనుకుంటున్నారు? మీరు నా గురించి ఎక్కువగా మాట్లాడతారు అనుకున్నాను, కానీ మీ వదిన శరణ్య గురించి, మీ అన్నయ్య గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ వదిన ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మీరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతానంటున్నారు. మీరు నాతో బతకాలనుకుంటున్న జీవితం నా కోసమా లేక మీ వదిన కోసమా? చెప్పండి. నేను మళ్ళీ కన్ఫ్యూజన్లో పడ్డాను. నేను చాలా క్లియర్గా ఉన్నాను. నేను మీతో ఇంట్లో ఉంటాను. అన్నయ్య వదిన ఎలా ఉన్నారో అలాగే ఉంటాను. అన్నయ్య వదినలకు మధ్యలో ఉన్న గోడని మనిద్దరం తలుచుకుంటే తీసేయచ్చు. మనమిద్దరం కలిసి బతకాలని వాళ్ళు ఆశపడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి బతకాలని మనం ఆశపడడంలో తప్పలేదు కదా. వాళ్ళిద్దరిలాగానే మనిద్దరి మధ్య కూడా మనం ఒక గోడను కట్టుకుందాం. అన్నయ్యకి వదినికి మధ్యలో ఉన్న గోడ ఎప్పుడు కూలిపోతుందో ఆ రోజే మన మధ్య ఉన్న గోడ కూడా కూలిపోతుంది. శరణ్య, నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నా భర్త తిరిగొచ్చిన తర్వాత కూడా నా జీవితంలో నువ్వే అడ్డుగా ఉన్నావు. మెడలో మాలలో ఉండాల్సిన నా భర్త నీ వల్ల నా కంట్లో ముళ్ళులో గుచ్చుకుంటున్నారు. ఆ ముళ్ళుతోనే నిన్ను ఎలా గుచ్చుతానో చూస్తూ ఉంటా. ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉన్నానని అడగటానికి పిలిచారు అత్తయ్య నన్ను? ఇదే ప్రశ్న నా మనసులో కూడా మళ్ళీ మళ్ళీ తలెత్తుతుంది. ప్రేమించిన వాడు నిన్ను వదిలేశాడు, పెళ్లి చేసుకున్నవాడు కూడా నిన్ను వదిలేసేలా ఉన్నాడు కదా సత్య. శరణ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేనే వెళ్ళిపోతానంటున్నాడు. తాను ఇంట్లో ఉంటే నేను కూడా ఉంటాను అంటున్నాడు. మీరు మా అన్నయ్యతో సంతోషంగా బతికితేనే నేను కూడా సత్యతో బతుకుతాను అంటున్నాడు. ఇది చెప్పడానికి నా అర్జున్ తిరిగి వచ్చాడు. శరణ్యని చూసి వాడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట తేలికుట్టినట్టుగా అనిపించింది నాకు. వాడు మాట్లాడిన ప్రతి మాట వింటూ నువ్వెందుకమ్మా మౌనంగా ఉన్నావు? నేను కూడా నీ వయసులో భర్తను పోగొట్టుకుని తెగిన గాలి పటంలాగా ఎక్కడికి వెళ్లాలో ఏంటో ఏమీ తెలియక
చాలా బాధపడ్డాను. కానీ భర్త ప్రాణాలతో ఉండి కూడా నీకెందుకమ్మా ఆ దేవుడు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు? ఆ శరణ్యని ఇంట్లో నుంచి పంపించేయడం ఒక సమస్య అయితే, నీ భర్తని నువ్వు దక్కించుకోవడం ఇంకో పెద్ద సమస్యలా తయారైంది కదమ్మా. అర్జున్ నాకు డైవర్స్ ఇస్తానని చెప్పారు. నేనే ఆయనకి డైవర్స్ ఇచ్చేయాలి అత్తయ్య. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? గట్టిగా వీస్తున్న గాలిలో తూర్పుకు వెళ్ళాలా పడమరకి వెళ్ళాలా అని తెలియక కొట్టుకుంటున్నా గాలిపటానివి నువ్వు. ఉన్న ఆధారాన్ని కూడా వదిలేస్తే ఎలా బయటపడతావమ్మా? నాకు దక్కబోయే జీవితం అర్జున్ ఇచ్చే జీవితం అయితే సంతోషించొచ్చు, కానీ శరణ్య వేసే భిక్ష అయితే మాత్రం ఎలా స్వీకరించాలి అత్తయ్య? అర్జున్ నాతో బతికే జీవితం నా సంతోషం కోసమే ఉండాలి, అంతేకాని ఆయన వదిన సంతోషం కోసం కాకూడదు. విక్రమ్ నన్ను వదిలేసింది ఒక మలుపు అయితే, అర్జున్ తన వదిన కోసం నాతో బతుకుతాను అనటం ఇంకో మలుపా? ఒక ఆడపిల్ల జీవితంలో ఎన్ని మలుపులు వస్తాయి అత్తయ్య? నా తలరాత ఇంతే అని బతికేయాలా? నాకు రాసి పెట్టింది ఇంతే అనుకుని బతకాలా? లేక నా జీవితాన్ని అంతం చేసుకోవాలా? ఇందులో ఏది సరైనదని అంటారో మీరే చెప్పండి అత్తయ్య. జీవితాన్ని అంతం చేసుకోవడానికేనా నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూసావు? నీ కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్ళకి ఏదో ఒక పరిష్కారం దొరకాలి. ఇన్ని రోజుల నీ ఎదురు చూపులకి ఏదైనా ఒక అర్థం దొరకడమే కదా న్యాయం. శరణ్య ఇంట్లో ఉన్నంత వరకు నాకు ఏది దక్కదు. విక్రమ్ దక్కకుండా పోవడానికి శరణ్య కారణం. అర్జున్ ఉండే కూడా లేనట్టు బతకడానికి ఆ శరణ్య కారణం అత్తయ్య. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు నా భర్తను అడ్డం పెట్టుకుని ఆ శరణ్యని తరిమేయాలి. దానికి అర్జున్ ఏం చెప్పినా నువ్వు కోప్పడకుండా ఉండాలి. సహనంతో ఉంటే భూమిని ఏలచ్చు అంటారు. నువ్వు నీ భర్తతో ఉండాలి అనుకుంటే సహనంతో ఉండి అనుకున్నది సాధించాలి. అత్తయ్య, కాసేపు మీ ఒళ్ళో పడుకోవచ్చా? ఏంటమ్మా ఇలా అడిగావు? నువ్వు నా కడుపులో పుట్టని నా కూతురివి. రా, రామ్మా. పడుకోమ్మా. ప్రేమించిన వాడి ఒళ్ళో శాశ్వతంగా పడుకోవాలని ఆశపడ్డాను. అది కూడా జరగలేదు. కట్టుకున్నవాడైనా తల పెట్టుకుని పడుకోవడానికి అవకాశం ఇస్తాడని ఆశపడ్డాను. అది జరుగుతుందో లేదో తెలియదు. కన్న తల్లి ఒడి మాత్రమే శాశ్వతం అత్తయ్య. ఇప్పుడు మా అమ్మ నా పక్కన లేదు. మీరే నాకు అమ్మ. ఇదిగోండి కాఫీ. మీరు వచ్చి 4 రోజులు అవుతుంది. నా గురించి ఎంత ఆలోచించారో నాకు తెలియటం లేదు. మీ అన్నయ్య మీకోసం చేసిన త్యాగం గురించి ఆలోచించారు. మీ వదిన శరణ్య జీవితంలో అంతా సర్దుకునేంత వరకు మనిద్దరి జీవితంలో సంతోషం ఉండకూడదని మనిద్దరికీ మధ్యలో ఒక గీత గీశారు. ఇంత చేసిన మీరు ఒక విషయాన్ని మర్చిపోయారు. దేని గురించి మర్చిపోయాను? మా అమ్మా నాన్నల్ని మర్చిపోయారు.
మీరు తిరిగి రాలేదు అని నాకంటే వాళ్ళిద్దరే ఎక్కువగా బాధపడ్డారు. మీకు వాళ్ళని చూడాలనిపించలేదా? మీ అమ్మని మీరు ఎంతగా గౌరవిస్తున్నారో అదే విధంగా మా అమ్మని కూడా గౌరవించాలి అని నేను ఆశపడుతున్నాను. నాన్నకి మర్యాద ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. మీరు అనుకుంటున్నట్టు నేను మీ అమ్మా నాన్నలు మర్చిపోలేదు. ఇప్పుడే నేను ఇంట్లో ఉండాలి అని నిర్ణయించుకున్నాను. ఇంతకు ముందు ఇక్కడే ఉంటానా లేక తిరిగి వెళ్ళిపోతానా అని కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. మీ అమ్మా నాన్నలను ఒక కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో చూడాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఏ విధమైన కన్ఫ్యూజన్లో లేరు కదా. నాతో కలిసి మీరు బతకాలనుకున్న జీవితం నిజమైనదే కదా. మనమిద్దరం కలిసి వెళ్ళి వాళ్ళని చూసి రావచ్చు కదా. ఇప్పుడే వెళ్ళిపోవడానికి నేను రెడీ. మీరు రెడీయా? వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. వాళ్ళకి బట్టలు, కావాల్సిన వస్తువులు కొనుక్కుని వెళ్దాం. పర్వాలేదే, మా వాళ్ళ మీద కూడా మీకు కొంచెం ప్రేమ ఉంది. ఒక చిన్న ఐడియా, మనం అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళిద్దరిని మనం ఇక్కడికి పిలుద్దాం. ఇంట్లో వాళ్ళతో పాటు వాళ్ళని కూడా పిలిచి ఒక చిన్న ఫంక్షన్లో చేద్దామా? రిసెప్షన్ ఫంక్షనా? మన పెళ్లి రోజును కూడా మీరు నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాం కాబట్టి ఈ ఏర్పాటు కదా. సూపర్, సరిగ్గా చెప్పారు మీరు. మొదటిసారి నా మనసులో మాట ఏముందని కరెక్ట్గా కనిపెట్టేశారు. ఎవరి మనసులో ఏముంది అని కనిపెట్టాల్సిన అవసరం ఉండదు. మనసులో ఉన్నది మొహంలో కనిపిస్తుంది. కానీ మీ మనసులో ఏముందో తెలుసుకోవటానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. నా మీద మీకు ఎంతో ప్రేమ ఉందని అనుకున్నాను, కానీ మీ మనసులో మీ అన్నయ్యకి వదినికి మాత్రమే ఎక్కువ చోటిచ్చారు. ఉదాహరణకి చెప్పాలంటే, కులదేవత కోవెలలో ఉన్న చెట్టుకి అందరిలాగానే మీరు కూడా ఒక చిట్టే కట్టారు కదా. అందులో ఖచ్చితంగా మనిద్దరి పేర్లు మీరు రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అదెలా అండి? ఆ చీటీని తీసి చదివినట్టుగానే చెప్తున్నారు. నా వెనకాలే ఉంటూ నేనేం చేస్తున్నానని మీరు కనబెడుతున్నారా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. గుడిలో మీ వదిన గురించి దేవుడితో సమానంగా మాట్లాడారు. అలా మాట్లాడిన మీరు వాళ్ళ పేర్లే కదా రాసుంటారు. ఆ ఉద్దేశంతోనే అన్నాను నేను. మీరు ఊరికేం చెప్పట్లా, బాగానే గెస్ చేస్తున్నారు. మీరు ఒక మంచి సైకియాట్రిస్ట్. సరే, మన రిసెప్షన్ ఫంక్షన్ని ఎలా సెలబ్రేట్ చేయాలో మాట్లాడుకుందామా? ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తీయాలి. ముఖ్యంగా మీ అన్నయ్య వదినలకి మర్చిపోకుండా కాస్ట్లీ బట్టలు కొనిచ్చి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. అమ్మ, నాన్న, అలాగే మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అందరిని పిలిచి ఫంక్షన్ అద్దరిపోయేలా చేయాలి. అందరినీ పిలిచి ఘనంగా ఫంక్షన్ చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అన్నయ్యకి వదినికి మధ్య రిలేషన్షిప్ సరిగ్గా లేదు. వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం కూడా లేదు. ఇటువంటి పరిస్థితిలో మనం ఇద్దరం సంతోషంగా ఉన్నామని వాళ్ళ ముందు చూపించుకోవడం ఆ అన్నయ్యని వదిన్ని కష్టపెడుతుంది కదా. అందుకని ఈ ఫంక్షన్ని కాస్త కరెక్ట్గా డీల్ చేయాలి. నా సంతోషం కోసం నేను రిసెప్షన్ పార్టీని సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం లేదు. భర్తతో కలిసి అబద్ధపు జీవితాన్ని గడుపుతున్న ఆ శరణ్య ముందు నేను నా భర్తతో కలిసి సంతోషంగా ఉన్నాను అని చూపించుకొని తన మనసుని బాధ పెట్టాలనేదే నా ఉద్దేశం. నేను బాధలో ఉన్నప్పుడు మీ అన్నయ్య విక్రమ్తో కలిసి ఎన్ని నాటకాలు ఆడింది మీ వదిన. ఇప్పుడు నా వంతు. నేను ఆడే ఆటకి తను తన జీవితాన్ని తలుచుకుని కృంగి కృషించిపోవాలి. అది నేను చూసి సంతోషించాలి. హలో, మీ ఆలోచనలు ఎలా తీసుకోవాలి? మనసులో బాగా ఆలోచిస్తున్నారా లేక బలమైన పన్నాగమా? లేదు లేదు, అలాంటిదేం లేదు. ఎవరెవరికి ఎలాంటి బట్టలు తీయాలి అనేది ఆలోచిస్తున్నాను, ఇంకేమీ లేదు. సరే, రెడీ అవ్వండి. కొనాల్సినవన్నీ కొనుక్కొనొద్దాం. ఎలా వెళ్దాం? ఎలా వెళ్దాం అంటే మనమిద్దరం బుల్లెట్ మీద వెళ్దామా? నాకు జాలీగా ఉంటుంది, మీకు కూడా మ్యాన్లీగా ఉంటుంది. ఇదేంటి కొత్త రకమైన ఆశ? ఇది మీ మనసులో మొదలైన వ్యాధా లేక ఇంకెవరినైనా చూసి వచ్చిన అంటు వ్యాధా? ఒక విధంగా చెప్పాలంటే అంటువ్యాధే. విక్రమ్ అప్పుడప్పుడు సరేనని తీసుకుని వెళ్తూ ఉంటారు. చూడటానికి చాలా కుళ్ళుగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే విధంగా శరణ్య వదిన కూడా కుళ్ళుకోవాలని బుల్లెట్ మీద వెళ్దాం అని అంటున్నారు కదా. మనం ఏం చేసినా సరే మన కోసం చేయాలండి, ఎదుటి వాళ్ళ కోసం కాదు. మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా? అడగండి. మీరు నాతో బతకాలని అనుకున్న జీవితం నా సంతోషం కోసం కాదు కదా, శరణ్య సంతోషం కోసం కదా. మీ అన్నయ్య వదిన నవ్వుతూ ఉంటే మీరు నాతో నవ్వుతూ ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉంటే మీరు కూడా నాకు దూరంగా ఉంటారు. శరణ్య ఇంట్లో నుండి వెళ్ళిపోతే మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటారు. మీరు కూడా ఎదుటి వాళ్ళ కోసమే కదా నాతో కలిసి బతుకుతున్నారు. మీకు నాకు ఒక చిన్న తేడా ఉందిలేండి.
నా కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళకి ఒక చిన్న ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటున్నాను. కానీ మీరు మిగతా వాళ్ళు సంతోషంగా లేరని తెలుసుకొని సంతోషంగా ఉంటున్నట్టు చూపించుకునే వాళ్ళ మనసుని గాయపరచాలని అనుకుంటున్నారు. నేను బాధలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండటం నా తలరాత. ఇప్పుడు ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండటం అనేది వాళ్ళ తలరాత. సరే, రేపు ఫంక్షన్ బాగా జరగాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామా? హలో, ఏం మళ్ళీ సైలెంట్ అయిపోయారు? మగవాళ్ళు గీతలు గీయడం కోసమే పుట్టారు, ఆడవాళ్ళు నోరు మూసుకోవడానికే పుట్టారు. ఒక చిన్న కరెక్షన్, గీత దాటడానికే పుట్టారు. విక్రమ్, పడుకోబోయే టైంలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు సారీ. నేను మీ తమ్ముడు షాప్కి వెళ్ళి అందరి కోసం పర్చేస్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. లేకపోతే ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదని కాదు బాబు. ఒకసారి మీరిద్దరు ఇలా వస్తారా? శరణ్య రా. అరే రా శరణ్య. మీ ఇద్దరి కోసం బట్టలు తీసుకొచ్చాను, తీసుకోండి. దీన్ని తీసుకోవడానికి ముందు ఇది ఎందుకు నేను తెలుసుకోవచ్చా? ఏదైనా కారణంతో మీకు ప్రజెంట్ చేస్తేనే తీసుకుంటారా? ఊరికే కొనిస్తే తీసుకోరా? సత్యక్క ఆల్రెడీ లేట్ అయింది, టైర్డ్గా ఉంది. దయచేసి అడ్డదిడ్డంగా మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. చాలా రోజుల తర్వాత నా భర్త అర్జున్ ఇంటికి తిరిగి వచ్చారు కదా. విక్రమ్కి తోడబుట్టిన తమ్ముడు అయ్యుండొచ్చు, కానీ నాకు మెడలో తాళి కట్టిన భర్త కదా. భర్తతో కలిసి సంతోషంగా ఉండటం సాధారణంగా అందరూ ఆడపిల్లలకు దక్కుతుందా? లేదు కదా. మరి అటువంటి మంచి విషయాన్ని నేనెలా మిస్ చేసుకుంటాను? దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసమే మన చుట్టాలను మాత్రమే ఇంటికి పిలిచి ఇంట్లోనే ఒక చిన్న రిసెప్షన్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను ఆయన నిర్ణయించుకున్నాం. పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్ అసలు సంతోషంగా జరగలేదు కదా. అందుకని నా హస్బెండ్ కోసం ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు డ్రెస్ తీసుకుంటారా? శరణ్య, ఈ డ్రెస్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఫంక్షన్కి రావాల్సిందే అని ఫోర్స్ చేయరు కదా.